సో గైస్, బ్యాంక్ జాబ్ నుంచి సాఫ్ట్వేర్ జాబ్ రావచ్చా? జనరల్గా ఏంటంటే దీని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో పాసిబుల్ కాదు అని అయితే ఏం లేదు, కానీ ఖచ్చితంగా పాసిబుల్ అయితే అవుతుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే మనము ఖచ్చితంగా బ్యాంక్ జాబ్ నుంచి సాఫ్ట్వేర్ జాబ్కి వచ్చేటప్పుడు ఎక్స్పీరియన్స్డ్గా మాత్రం అస్సలు వర్కౌట్ కాదు. అంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళడానికి అసలు అవకాశమే లేదు. సో ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ రెడీ చేసుకోవాలి. ఏంటంటే బ్యాంక్ జాబ్ నుంచి వస్తున్నాము అంటే సాఫ్ట్వేర్ జాబ్లో ప్రెజర్ ఉండదా అనేం లేదు. ఖచ్చితంగా బ్యాంక్ జాబ్ అంత ప్రెజర్ అయితే ఉండదు, కానీ డెఫినెట్లీ సాఫ్ట్వేర్ జాబ్కి ఉంటే ప్రెజర్ సాఫ్ట్వేర్ జాబ్కి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం డెఫినెట్లీ ఇక్కడ కూడా టైమింగ్స్ ఏమైనా ఫాలో అవుతారా? స్ట్రిక్ట్గా నేను 9 to 6 పని చేస్తా, లేదా నా షిఫ్ట్ టైమింగ్స్లోనే నేను అందుబాటులో ఉంటా అంటే అట్లా ఏం లేదు ఇండియాలో. కాకపోతే డెఫినెట్లీ బ్యాంక్ జాబ్ అంత బర్డన్ అయితే ఉండదు. సో కొంత ఫ్రీగానే ఉంటుంది కంపారిటివ్లీ. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు బ్యాంక్ జాబ్ నుంచి మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే ఫస్ట్ మీరు శాలరీస్ మాత్రం కంపల్సరీ కాంప్రమైజ్ కావాల్సింది. ఎందుకంటే ఇక్కడ మీరు ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే అది కూడా రీజన్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఒకవేళ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకుంటే మీరు ఆల్రెడీ బ్యాంక్ జాబ్లో మీకు ఖచ్చితంగా పీఎఫ్ అనేది క్రియేట్ అవుతుంది. సో డెఫినెట్లీ మీకు పీఎఫ్ కట్ కాకుండా మీకు శాలరీ అయితే పడదు. అండ్ కొత్తగా మళ్ళీ మీరు దీంట్లోకి ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఎలా చూపించగలుగుతారు? సో ఇక్కడ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో పీఎఫ్ ప్రాబ్లమ్ అయితే సో నాట్ పాసిబుల్. అంటే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళడం అయితే పాసిబిలిటీ లేదు. ఫ్రెషర్గానే కెరియర్ స్టార్ట్ చేయాలి. ఫ్రెషర్గా అంటే ఖచ్చితంగా శాలరీస్ అయితే తక్కువ ఉంటాయి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ బ్యాంక్ జాబ్ నుంచి సాఫ్ట్వేర్ జాబ్కి రావాలనుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కొంచెం టైం ఉంది, పర్లేదు, నా కమిట్మెంట్స్ లేవు, నేను ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేయడానికి ఐఎమ్ రెడీ, నాకేం ప్రాబ్లం లేదు, స్క్రాచ్ నుంచి నా కెరియర్ని మొదలు పెడతాను అండ్ బిల్డ్ మై కెరియర్, నేను బిల్డప్ చేసుకుంటాను కెరియర్ని, దీన్ని అంతా కూడా వర్కౌట్ చేసుకుంటాను అండ్ స్ట్రీమ్ లైన్ చేసుకుంటాను, నాకు అదర్ కమిట్మెంట్స్ ఏం లేవు అనుకునే వాళ్ళు 200% రావచ్చు. సో వాళ్ళు ఇంకో విషయం ఏంటి అంటే ఈ డేటా అనలిస్ట్ అంటే ఫ్రెషర్గా మనకు కాల్స్ ఉండే లైక్ డేటా అనలిస్ట్ కానీ, డేటా సైన్స్ కానీ, టెస్టింగ్ కానీ, జనరేటివ్ ఏఐ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, జావా ఫుల్ స్టాక్ కానీ, .NET ఫుల్ స్టాక్ కానీ, దీంతోపాటు ఇలాంటి కెరియర్స్ కొంచెం ఫ్రూట్ఫుల్ బెటర్ ప్యాకేజ్ ఉండే కెరియర్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు, ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే చాలామంది బ్యాంక్ జాబ్ చేసేటప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్తో ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్తో లేకపోతే నేను పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, కనీసం నాకు మినిమం హాలిడేస్ దొరకట్లేదు, పర్సనల్ లైఫ్ అనేది లేదు, అవసరమా నాకు బ్యాంక్ జాబ్, ఇలాంటి ఫ్రస్ట్రేషన్లో మాత్రం ఎప్పుడు డెసిషన్ తీసుకోవద్దు. ఇంకో విషయం ఏంటి అంటే ఒకవేళ గవర్నమెంట్ బ్యాంక్లో జాబ్ చేస్తుంటే ఇది మీ జాబ్ కనీసం సెక్యూర్డ్ ఉంటుంది, ఇది అస్సలు సెక్యూరిటీ ఉండదు. దర్ ఇస్ నో సెక్యూరిటీ. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో, ఒకవేళ నేర్చుకొని షిఫ్ట్ అయినా కానీ ఆ టెక్నాలజీ ఉంటుందో లేదో కూడా తెలియదు. సో ఇవన్నీ హార్ష్ రియాలిటీ. ఇవన్నీ మీరు తెలుసుకోండి. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు దీనికంటే బెటర్గా ఉంటుంది కదా, కొంచెం రంగుల ప్రపంచం, వీకెండ్ అయితే కొంచెం రిలాక్స్ అవుతారు, చిల్ అవుతారు, మంచిగా ఉంటారు. సో డెఫినెట్లీ అదైతే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం దాని వెనకాల కొంచెం దీంట్లో కూడా నెగిటివ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అండ్ డెఫినెట్లీ ఖచ్చితంగా బ్యాంక్ జాబ్ నుంచి నేను సాఫ్ట్వేర్ జాబ్కి రావాలి, నాకు ఇంకా ఆప్షన్ లేదు, నాకు వల్ల కావట్లేదు అనుకుంటే డెఫినెట్లీ పాసిబులే. కాకపోతే ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేయాలి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ క్యాపబిలిటీ. మనం 8 నుంచి 10 lakhs, 5 నుంచి 10 lakhs వరకు మనము తెచ్చుకోవచ్చు ఫ్రెషర్గా కూడా, మనం కొంచెము ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మనం వర్కౌట్ చేసుకోగలిగితే. ఓకే, ఆల్ ది బెస్ట్.